అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, సాధారణంగా ఇప్పుడు శ్రావణ మాసంలో పూజారులకి మనం ఇప్పుడు దానాలు ఇవ్వండి అని చెప్పి చాలా మంది అంటారు. చాలా పుణ్యం వస్తుందని కూడా అంటూ ఉంటారు. బట్ దానాలు ఇవ్వడం అనేది చాలా మంది పూజారులు చేతుల ద్వారా తీసుకోకుండా పక్కన పెట్టండమ్మా అని సలహా ఇస్తూ ఉంటారు. అలా దానాలు పక్కన పెట్టడం వల్ల కూడా దానికి ఫలితం అనేది వస్తుందంటారా? అవును. అంటే పురోహితునికి దానం ఇచ్చేటప్పుడు చాలామంది పూజారి అంటుంటారు. మీరు పూజారి అని అనకూడదు, పురోహితుడు అన్నాడు. యాక్చువల్గా పురోహితుడికి దానం ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా అతను సంకల్పం చెప్పుకొని తీసుకోవాలి. అక్కడ తర్వాత ఆయన తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆయన చేతులతో. ఆయన ఏ సంకల్పం అంటే ఏ పర్పస్ మీద ఇస్తున్నారు. కొంతమందికి రోగం, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి వివాహం అవ్వదు, లేదా కొంతమందికి ఉద్యోగం రాదు. ఈ రకంగా వాళ్ళ సంకల్పం అంటే మేము పలానా దానికోసం ఇస్తున్నాం, పలానా గ్రహ దోషం నివారణ కోసం ఇస్తున్నాం అన్నప్పుడు ఆ సంకల్పం చెప్పుకొని తీసుకోవాలి. అలా కాకుండా అక్కడెక్కడో పెడితే ఎలా ఉంటుందంటే, చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు ఫోన్కి బిల్ ఏదో వస్తుంది కదా, ఫోను మంత్లీ బిల్లో లేకపోతే కరెంటు బిల్లో రెంటో ఏదో మనం కడుతుంటాం ఎవ్రీ మంత్. ఆ డబ్బులు మనం ఇంటి ఓనర్ అక్కడ ఉన్నాడు అనుకుంటే అదేదో ఆ పక్క సందులో ఏదో ఆ మూలను పెడితే ఆయనకి వెళ్తాయి ఆ డబ్బులు. ఎట్లా వెళ్తాయి? పోవు. ఆయన చేతులకి కరెంట్ బిల్ ఆఫీస్కి వెళ్ళి కరెంట్ బిల్ కట్టే దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గర ఎక్కడో పెట్టేసి నేను కట్టేసి వచ్చేసానంటే మీరు చెప్పేదానికి నేను ఇంకే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటాను గురించి. అంతే కదా. అది ఎట్లా ఉండదో పురోహితుడికి మనం ఇచ్చేటప్పుడు కూడా, నేను చాలా టెంపుల్స్ నాకు చాలామంది అడిగారు, మీరు అడిగిన ప్రశ్నే నాకు అడిగారు. గురుగారు మేము వెళ్ళామంటే దానం ఇచ్చేసి ఇచ్చాము, కాకపోతే ఆయన అక్కడికి వెళ్ళాక అక్కడ పెట్టేసి వెళ్ళండి అన్నారు, మేము పెట్టేసి వచ్చేసామంటారు. అలా పెట్టేసి వెళ్ళడం ద్వారా మీకు ఆ దోషం పరిహారం ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. అయితే కొంతమంది ఎందుకు అలా పెట్టేయమంటారు అక్కడ అంటే, వాళ్ళ చేత్తో తీసుకుంటే మీ యొక్క దోషం ఏదైతే ఉందో వాళ్ళకి వెళ్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, వెళ్తుంది. వాళ్ళ ధర్మం ఏంటంటే ఆ యొక్క దోషాన్ని వాళ్ళు తీసుకొని గాయత్రి జపం చేసి పోగొట్టుకోవాలి. ఓకే, కొంతమంది జపం చేయలేని వాళ్ళు లేదా భయపడే వాళ్ళు కొంతమంది జపం చేస్తారు, కానీ అమ్మాయి మనకెందుకులే తీసుకోరు. అదేవిధంగా కొంతమంది చేయని వాళ్ళు ఉంటారు మీరు అన్నట్టుగా. కొంతమంది గాయత్రి జపం మనం చేయం కదా, ఎందుకులే ఆ దోషం మనకు తీసుకో. కానీ ఒక పురోహితుడు ఒక బ్రాహ్మణుడుగా పుట్టినప్పుడు ఖచ్చితంగా గాయత్రి చేయాలి ఉదయం సాయంత్రం. చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తీసుకున్న దోషం ఇమీడియట్లీ పోతుంది. తీసుకునే వ్యక్తిని, ఇచ్చే వ్యక్తి కూడా ఒక పరమేశ్వరుడు స్వరూపంగా భావించాలి. వాళ్ళ తిన్నదానికంటే మంచిది ఇవ్వాలి, దక్షిణ ఇవ్వాలి. ఇప్పుడు మీరు 200, 300, 500 కోసం చూసుకుంటే మీకు దోషం వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నారుగా. వాళ్ళు అలా తీసుకోకుండా అక్కడ పెట్టేయండి అందము దోషమే. వీళ్ళు ఇచ్చేటప్పుడు మంచి రకమైన అంటే మంచి స్వచ్ఛమైనటువంటివి ఏవైతే ఉంటాయో అవి ఇవ్వడం కానీ, దాంతోపాటు దక్షిణ ఇవ్వాలనేటువంటి ఒక భావనతో ఇవ్వాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చాలామంది తీసుకున్నప్పుడు అది ఎట్లాంటిదంటే ఎవరి ధర్మం వాళ్ళు పాటించినట్టుగా అవుతుంది. అంటే ఒక సైనికుడు ఉన్నాడమ్మా, సైనికుడు బోర్డర్ దగ్గర నిలబడి అమ్మో నేను వాళ్ళని చంపడం ఏంటి, నేను ఇక్కడ యుద్ధంలో ఇక్కడ ఉండడం ఏంటి అని వెనక్కి వచ్చేస్తాను. పర్పస్ ఏమిటి, ఆయన ధర్మం ఏంటి అక్కడ? ఇప్పుడు మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తాడు కదా, నీ ధర్మం ఏంటి, యుద్ధం చేయడం. ఆ యుద్ధ రంగాన్ని చూసి అర్జునుడు అదే మాట అంటాడు, అమ్మో ఇంతమందిని నేను చంపాలా, నాకు ఈ నెత్తుడు కూడా అవసరమా అని చెప్పంటే నువ్వు నపుంసకుల్లా మాట్లాడుతున్నావు అంటాడు. అంటే ఏంటి, ఎవరి ధర్మం వాళ్ళు చేయాలి. పురోహితుడిగా పుట్టినందుకు, నువ్వు ఒక అర్చకుడిగా ఉన్నందుకు నువ్వేం చేయాలి, దానికి తగ్గట్టుగా నీ యొక్క ధర్మం ఏదైతే ఉందో నిత్యం త్రికాల సంధ్యావందనం చేయడము, దానం ఏదైనా ఉంటే తీసుకోవడం, వాళ్ళకి హితం కలగడానికి నువ్వు ఉన్నావు కదా పురోహితుడు, పురమునకు హితము కలిగించేవాడు, అది చేయాలి. ఇచ్చే వ్యక్తి కూడా అయ్యో మనకింత ఇది చేస్తున్నాడే వాళ్ళని గౌరవించాలి, గౌరవంగా వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి తీసుకోవాలి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం. మీ యద్భావం తద్భవతి అంటారు. అంటే మీ భావం ఎలా ఉంటుందో అక్కడ ఉండే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, కాబట్టి ఆ రకంగా ఇవ్వాలి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి. ఇంకొంతమంది అయితే నవగ్రహాల దగ్గర పెట్టేసేయండి అంటారు. నవగ్రహాల దగ్గర పెట్టడం ఏంటంటే అదేమైనా ప్రసాదమా? ప్రసాదం అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. ఒక అట్టిమండి పెట్టాము, ప్రసాదం చూపించాం, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్.
అదేమి ప్రసాదం కాదు కాబట్టి ఇంకోళ్ళకి మళ్ళీ పంచిపెట్టి మీకు తినిపించడానికి ఇచ్చేదే మేము అక్కడ నుంచి మీరు తీసుకునేది ఏముంది. నవగ్రహాల దగ్గర పెట్టేసి వెళ్ళిపోండి అంటారు. ఉమ్, నవగ్రహాల దగ్గర పెట్టేస్తారు, మళ్ళీ దాని తర్వాత ఇంకోరెవరో తీసుకెళ్ళిపోతారు. అవును. అది అవ్వదు. ఖచ్చితంగా శాస్త్రంలో ఉంది, అయ్యా ఈ దానం ఇవ్వండి, ఈ రకంగా దోషం పోతుంది అని. ఆ రకంగా చేయండి. ఒకవేళ మీకు దానం తీసుకునే వాళ్ళు లేరు, నువ్వుల ప్లేస్లో గోవుకి బెల్లం తినిపించండి. నువ్వులు, తెల్ల నువ్వుల ప్లేస్లో బెల్లం తినిపించండి. నువ్వులు గోవుకి తినిపించగలరు. ఓకే, లేకపోతే తీసుకునే వాళ్ళు లేకపోతే సెకండ్ ఆప్షన్ ఇది. ఒకవేళ పూజారులు అదే లేకపోతే పురోహితులు అందుబాటులో లేకపోతే చంద్రుడికి సంబంధించిన దోషం పోవాలంటే బియ్యపు పిండి తినిపించండి గోవుకి, అది కూడా దేశీవాలి గోవుకి. కందులు ఇచ్చే ప్లేస్లో కుజ సంబంధించిన దోషం పోవడానికి క్యారెట్లు తినిపించండి గోవుకి, క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ. బుధ సంబంధించిన దోషం పోవడానికి పెసలు ఎలా ఇస్తామో ఇక్కడ మీరు ఆకుకూరలు గోవుకి అంటే గోంగూర తినిపించండి, మంచిది, చాలా బలం. శనగలు ఇస్తాం గురువుకి, దాని ప్లేస్లో ఇక్కడ అరటికాయలు తినిపించండి. ఓకే. శుక్రుడికి సంబంధించిన ఏదైనా తీపి పదార్థం, తీపి చపాతీలు, నూనె వేయకుండా కాల్చిన తీపి చపాతీలు, తేనె పూసిన చపాతీలు గోవు తినిపించండి, శుక్ర సంబంధించిన దోషం పోతుంది. నా గురించి. బెల్లము తినిపించండి నువ్వుల ప్లేస్, నువ్వులు పెట్టకూడదు, దానికి ఏదైనా ప్రెగ్నెన్సీ ఉంటే మిస్క్యారేజ్ అవుతుంది దానికి. ఓకే. అందుకని నువ్వులు తినిపించకండి, బెల్లం తినిపించండి సరిపోతుంది. అదేవిధంగా మనకి ఏదైతే రాహు సంబంధించిన దోషం పోవడానికి బెల్లపు ఉండలే 4 ఉండలు తినిపించండి. కేతు సంబంధించిన పోవడానికి గ్రాసం తినిపించండి. ఇది సెకండ్ ఆప్షన్. నా గురించి. అంతేగాని అక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేసి అది పురోహితులు అందుబాటులో లేనప్పుడు, లేదు వాళ్ళు సేకరించే పరిస్థితిలో ఒకవేళ విదేశాల్లో ఉన్నారు, అక్కడ పురోహితులు లేడు, లేకపోతే మనకి గోవు కూడా లేదు అనుకోండి, అప్పుడు కూర్చొని ఆ గ్రహ సంబంధించిన జపం, లేకపోతే అమ్మవారికి సంబంధించిన నామం, లలితా సహస్రనామాలు, లేకపోతే ఓం నమ శివాయ అనే మంత్రం, లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రం పాజిటివ్గా థింక్ చేస్తూ, సమస్య వచ్చింది, ఈ సమస్య నుంచి బయటపడడానికి ఇవన్నీ మనం చేస్తాం. సమస్య ఏంటంటే ఇది సమస్య కాదు, ఇది ఒక ఛాలెంజ్ అనుకోవాలి. దీని నుంచి బయటపడేసేటువంటిది ఏదైతే ఉందో, ఇది భగవత్ శక్తిని నేను నమ్ముకున్నాను, నేను ఇది చేస్తే 100% ఖచ్చితంగా బయటపడతాను అనేటువంటి భావంతో చేయండి. 100% మీరు బయటపడతారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.